హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి అంటే చిన్నగా ఒక నాన్ వెజ్ కూర, నాన్ వెజ్ ప్లస్ వెజ్ అనమాట. ఇది నిజంగా మీరు ఒకసారి చేసుకుని చూడండి, ఎంత బాగుంటుందంటే. ఇది పులావ్ చేసుకుంటాం కదా మనం, పులావ్ రైస్ చేసుకున్నప్పుడు, లేకపోతే బిర్యానీలకి, మామూలుగా ప్లెయిన్ రైస్కి, చపాతీలకి అన్నింటికి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. అసలు అయితే దోశలు ఇడ్లీలు కూడా తినొచ్చు అనమాట. ఓకే, చూడండి, ఒక 220 గ్రామ్స్ ఉంది. అంటే నేను చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ బోన్ ఉంటుంది కదా, ఇలాంటి మీట్ని కొంచెం ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటా ఇలాంటి కూరలు చేసుకోవడానికి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకున్నాను, ఈ కుక్కర్లో వేసేసుకున్నాను, ప్రెషర్ కుక్కర్. చూడండి, ఒక 6 వంకాయలని ఇలా ఇంత ముక్కలు అనమాట ఈ సైజులో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. చికెన్లో వేసుకుందాం. 2 పెద్ద బంగాళదుంపలు తోలు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలు అనమాట, ఇలా ఇంత ముక్కలు కట్ చేసి ఇవి కూడా వేసేసుకుందాము. ఇదంతా కలిపి పెట్టేసుకునే కూర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాయగూరలు ఇవే వేసుకున్నాం కదా, చాలు. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను, ఒక 1.5 టీ స్పూను, ఒక 1/4 టీ స్పూను పసుపు వేస్తున్నాను. ఈ కూరలో కూర కారం అనమాట నా దగ్గర ఉన్నది, ఇది ప్లెయిన్ కారం కాదు. ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేయించి చేసుకున్న కూర కారం ఇది. అలా లేకపోతే మీరు ఎలా ఏ రేషియోలో వేసుకుంటారో అలాగా కారం అన్నీ వేసుకోండి. ఇదైతే నేను కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకున్న కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము, కుకింగ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు కానీ జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు, పసుపు, కారం, నూనె అన్నీ వేసేసుకున్నాము. ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి అది వేసేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర, ఒక 2 టమాటోలు ఇలా కట్ చేసి ఇవన్నీ వేసేసుకోండి. ఇదంతా అద్భుతంగా ఉంటుందంటే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మీరు చికెన్ మట్టుకు మానేసేసి మిగతావన్నీ, అంటే ఇట్లాగే కలుపు కూర అంటారు దీన్ని మామూలుగా, అప్పుడు మీరు ములక్కాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ వేసేసాము, చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ముక్కలన్నీ మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ముక్క కొంచెం మునిగేంత వరకు అనమాట. చికెన్ ఎప్పుడు కూడా కిందకి నెట్టేయండి, చక్కగా కింద వేగుతుంది. ఇలా ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి, కావాలంటే ఉప్పు మట్టుకు యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఓకే, మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా. నీళ్ళు చూడండి, చక్కగా ముక్కలకి పై వరకు ఇంతవరకు ఉన్నాయన్నమాట. చూడండి, స్టవ్ మీద పెట్టేసేసి మూత పెట్టాను. ఇప్పుడు వెయిట్ కూడా పెట్టుకుందాము. ఒక్క 2 నిమిషాలు ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుని, అంటే స్మాల్ స్టవ్ మీద పెట్టుకున్నాను, చిన్న స్టవ్ మీద. ఓకే, 2 నిమిషాలు హైలో పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేయండి. తర్వాత కూల్ అయిన తర్వాత అది తెరిచి చూపిస్తాం మీకు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చినాయి, చక్కగా ఆరిపోయింది కూడాను, అంటే స్టీమ్ లేదు. చూస్తున్నారా, కూర కలపకుండా పెట్టకుండా ఎంత అద్భుతంగా వచ్చింది చూస్తున్నారా. ఫైనల్గా దీంట్లో ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఇలాగా కొంచెం ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకు కావాలంటే కొంచెం దాన్ని ఎగుర్చుకోవచ్చు. మళ్ళీ పొయ్యి మీద పెట్టి అన్నీ ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా. వంకాయ ఇలాగే ఉంది, ఇగో బంగాళదుంప కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఓకే, డౌటే పడక్కర్లా, జస్ట్ 2 విజిల్స్. ఇలాగ ఉంటే చక్కగా ఇడ్లీలకి, దోశలకి వాటికి బాగుంటుంది.
కొంచెం కావాలంటే పొయ్యి మీద పెట్టి ఎగురు చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సూపర్ డూపర్ ఫుడ్ జస్ట్ విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకే, కొంచెం కలుపుకోండి, కానీ ఇవన్నీ ఇలాగే కనబడాలి. చూస్తున్నారు కదా, చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది. ఇది కావాలంటే కొంచెం ఎగుర్చుకోవచ్చు అంతే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.